ఒక అబ్బాయి కాదు 30 మంది పిల్లలు స్టాంపీడ్ అంటే తొక్కిసలాట. ఢిల్లీ వచ్చి ఇంకెక్కడో తిరుగుతుంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మాయి మజేక. నేను మీ హారిక. నిన్న ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పాను కదా, సో ఢిల్లీకి రీచ్ అయిపోయాం. ఢిల్లీ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చామనేది మీకు చూపించబోతున్నాను. చలో. మనం ఇప్పుడు కుతుబ్ మినార్ దగ్గర ఉన్నాం. చూసారు కదా, ఇదే కుతుబ్ మినార్. సో దీనికి ఏదో హిస్టరీ సంథింగ్ ఏదో ఉందంటే నాకైతే అంత క్లారిటీగా తెలీదు, బట్ నేను చూడడానికి మాత్రమే వచ్చాను. ఒకసారి వెళ్ళి అలా మొత్తం ఒక లుక్ వేసి వచ్చేద్దాం. Losing time, I'm fading fast. I just wanna make it last. Try to let go of the past. I close my eyes, embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell and back. What's my purpose? What do I grab? A slippery surface, a heart attack. And sometimes you just gotta believe there's something that'll give you relief. There's something that'll have what you need, what you need. We're broken, it's tragic, we're not all elastic, but maybe there's magic. Believe you could have it, and I know of sadness, the anxious and panic, the infinite vastness of all that is blackness. ఇక్కడ కొంతమంది గైడ్స్ కూడా ఉన్నారు. ఒకవేళ మనం దీని హిస్టరీ కానీ తెలుసుకోవాలి అనుకుంటే 200 ఎంత సంథింగ్ తీసుకుంటున్నారు. మనకి మొత్తం అంతా హిస్టరీ అంతా చెప్తారు. బట్ మాకు అంత టైం లేదు కాబట్టి మేము వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఎవరైనా దీని హిస్టరీ కానీ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా గైడ్స్ని పట్టుకోండి. సో వాళ్ళైతే మొత్తం హిస్టరీ మీకు చెప్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంకా వర్క్ అవుతుంది, చూస్తుంటే ఆల్రెడీ వర్క్ అవుతుంది. ఇంకా అంటే మనుషులు నడిచేందుకు గట్రా దారి అయితే చేస్తున్నారు. సో ఆల్రెడీ ఇందాక వచ్చాం కానీ సో కొంచెం టైం పట్టింది. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఢిల్లీలో. సో ఆ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ఇదంతా పక్కన పెడితే ఢిల్లీ వచ్చి ఇంకెక్కడో తిరుగుతుంది అని అనుకుంటారు కదా. ఎస్, ఢిల్లీలో ఇంకొన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని చెప్పి ఈరోజు అనుకుంటున్నాను. అలా ఈరోజు కుతుబ్ మినార్కి వచ్చామన్నమాట. సో కుతుబ్ మినార్కి ఆల్రెడీ ఇందాక వచ్చాం, బట్ మేము బయటకు వెళ్ళిపోయిన తర్వాత లైట్స్ వేశారు. సో ఈ లైట్స్ వేయడం వల్ల నాకు ఈ లైట్స్ వేసినప్పుడు చూడాలని కోరిక. సో అందుకని మా ఆయన పాపం రెండోసారి కూడా టికెట్ తీసుకొని నన్ను తీసుకొచ్చారు. సో నాతో పాటు మీరు కూడా చూసేద్దరు. చలో. బేసిక్గా మాస్క్ చేతి పెట్టుకోవడానికి కాదు, నోస్కి పెట్టుకోవడానికి అని చెప్పకండి. ఎందుకు అంటే చాలా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ఆల్రెడీ చాలా ట్రావెలింగ్ చేశాం కదా, ఆ ట్రావెలింగ్ మొత్తం చేయడం వల్ల చాలా ఉక్కిరిబిక్కిరిగా అనిపిస్తుంది నాకు. అందుకని చెమటలు పట్టేస్తున్నాయి అని చెప్పి మాస్క్ తీసేసాను, ఇంకేం లేదు. సో ఇదనమాట సంగతి. ఇప్పటి నుంచి ఈ కుతుబ్ మినార్ లైట్లు వేసిన తర్వాత ఎలా ఉంటుంది, లైట్ లేకుండా నార్మల్గా డే లైట్లు ఎలా ఉంటుంది అలా చూడండి.
జోక్ జోక్. నమస్కారం బా. కుతుబ్ మీనార్ వన్స్ అగైన్. వన్స్ మోర్. పాపం నా వల్ల రెండోసారి తీసుకురావాల్సి వచ్చిందా బుజ్జి. అంటే బాగుంది కదా ఇది మిస్ అవ్వడం కదా. దీన్నే అంటారు కవరేజ్ ఆఫ్ ఇండియా అని. దగ్గర ఉన్నప్పుడు వదద్దాం ఎంత మా అయితే దొరకలేదు. బేసిక్గా ఏంటంటే అసలు అసలు జరిగే సంగతి ఏంటో చెప్తాను. మేము డ్రైవర్తో వచ్చాం కదా, ఆ డ్రైవర్ ఏం చెప్పారంటే 5 o'clock వరకు మాత్రమే కుతుబ్ మినార్ ఉంటుంది, ఆ తర్వాత ఉండదు అని చెప్పారు. నేను మనాలి నుంచి నైట్ డ్రెస్తోనే వేసుకొని వచ్చాను. సో ఆ నైట్ డ్రెస్తోనే ఆయన లోపలికి పంపించేశారు. మేడం తర్వాత మీరు మిస్ అయిపోతారు, మీ ఇష్టం, తర్వాత మీరు చూడడానికి ఉండదు అనగానే కొంచెం ఎవరికైనా ఇంత దూరం వచ్చి అయ్యో మిస్ అయిపోతామా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆ ఫీలింగ్ అని చెప్పి మేము ఏంటంటే ఆ డ్రెస్తోనే వచ్చాం. దీని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అయ్యో ఫొటోస్ తీసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది ఆబ్వియస్లీ. సో అలా ఫొటోస్ తీసుకున్నప్పుడు అమ్మ నా డ్రెస్ బాగాలేదని చెప్పి ఫస్ట్ పేజీ పెట్టినా నేను. తర్వాత మా బుజ్జి కూడా సర్లే అని పాపం చాలా అర్థం చేసుకుంటారు బేసిక్గా. అదే ఇంకొక అబ్బాయి అయితే ఆ డ్రెస్ బాగాలేకపోతే ఏంటి అని అంటాడు, కానీ అట్లా కాదు మా బుజ్జి అసలు. సరే అని పాపం నా బాధను అర్థం చేసుకొని చలో అని బయటకు తీసుకొని వెళ్ళిపోయి కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు లైట్స్ కనిపించాయి నాకు. బుజ్జి లైట్స్ అని చెప్పన్నాను. అంటే సరే అయితే అక్కడ వాష్రూమ్ ఏదో ఉంటుంది చూద్దామని చెప్పి వెళ్తే అక్కడ వాష్రూమ్ చూశారు. డ్రెస్సెస్ తీసుకొని గబగబా డ్రెస్సెస్ వేసుకొని ఏదో అట్ట నాకు వచ్చిన జడ ఇట్లా వేసేసుకొని వచ్చేసాను అనమాట. బేసిక్గా నాదే తప్పు. నిన్న మనాలిలో ఆమె నాకు హెడ్ మసాజ్ చేసినప్పుడు నార్మల్గానే మసాజ్ చేసింది. నేను ఊరుకుంటానా, నాకు ఇట్లా వద్దు ఆయిల్తో మసాజ్ చేయండి అని చెప్పి అన్నాను. ఆ ఆయిల్ కాస్త ఈరోజు నాకు ఇంత ఎత్తేస్తుంది అని చెప్పి అనుకోలేదు. బావాడు చెప్తే వించావుడు లేదండి, హ్యాపీగా వచ్చేదాన్ని. సో ఇలా అయినా పర్లేదు, నాకే అంత ప్రాబ్లం లేదు. ఎందుకంటే ముడుతూ వచ్చాను కాబట్టి కొంచెం నచ్చలేదు. ఇప్పుడైతే పర్లేదు. ఇప్పుడు బాగానే ఉన్నారా? సో ఇదనమాట. సో ఇప్పుడు మీకు కుతుబ్ మినార్ దగ్గరికి వచ్చా. ఇక్కడ నాకు ఎందుకో తెలియదు, అది నాకే అనిపిస్తుందో లేదంటే అందరికీ అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు, కానీ ఇలా చూస్తుంటే ఏదో మనం ఇట్లా పడిపోయినట్టు అట్లా అనిపిస్తుంది. కానీ చాలా బాగుంది చూడడానికి. మీకు కూడా ఎలా ఉందో చూపించాలి కదా లైట్స్ వేసిన తర్వాత. చలో ఇప్పుడు ఎలా అనిపించింది? ఇందక్కల కంటే ఇప్పుడు చూడడానికి అదిరిపోయింది కదా. నాకైతే చాలా నచ్చింది. ఒకవేళ నిజంగా కానీ అంటే ఒక 70 రూపీస్ కోసం చూసుకొని మేము లోపలికి రాకపోతే చాలా మిస్ అయ్యే వాళ్ళమేమో. నేను నాకు కొంచెం ఏదైనా లైటింగ్స్తోని కొంచెం డెకరేషన్ అంటే పిచ్చి నాకు బేసిక్గా. ఇలాంటి రకరకాలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. సో లైటింగ్స్తో ఇది చూడడం అనేది నాకు చాలా నచ్చింది. నేను బేసిక్గా నిన్నే డ్రైవర్కి చెప్పాను నైట్ టైం చూపించండి అని చెప్పి, కానీ ఆయన ఏంటంటే నైట్ టైం కుదరదు మేడం, నైట్ టైం అవ్వదు అని చెప్పి అన్నారు. సో అందుకని చెప్పి నైట్ టైం This Qutub Minar is made by Qutbuddin Aibak. This is a slave dynasty. This is 800 years old Qutub Minar. Qutbuddin Aibak is slave dynasty. So this made 800 years old. This is 12th century AD. 800 years back, that time no cement, no mortar, no land. This is interlocking. Interlocking means one stone, other stone fixing. No cement is Qutub Minar. This height 72.5 meters. Qutub Minar height 72.5 meters. Okay. 238 feet. Okay. Taj Mahal 5 feet higher than this. Taj Mahal 5 feet higher. Okay. But different. Taj Mahal Mughal period. This is before Mughal period. Taj Okay. Mahal 400 years old. This is 800 years old. Okay. Okay. Qutbuddin Aibak said not Mongolia, not Mughal. Came from Turkish. Okay. तो slave of मोहम्मद गोरी का slave था Qutbuddin Aibak. अच्छा. After Delhi Sultan Qutbuddin Aibak. So this Qutub Minar is made. So this Taj Mahal 400 years old, Qutub Minar 800 years old. Taj Mahal use of white marbles, but Qutub Minar use of 3 stones. Okay. First stone name red stones, red sandstone stones, and white marbles.
ఓకే. So Qutub Minar inside 379 steps, like spiral maze, round one. 1982, 21 school student inside died, stampede. ఓకే. So gate is closed. ఓకే. So now tell me, gate is open only VIP, Prime Minister, President, maintenance people, tourist not allowed. So Okay. बहुत सारी public आ जाएगी. हाँ. इसको बंद करो. Public आ जाएगी, वो सारी. हाँ. So sir, this first story made by Qutbuddin Abbas after complete by son-in-law. Son-in-law name Samsudi Iltutmish, complete. సో ఇదనమాట దీని యొక్క హిస్టరీ. ఇప్పుడు మనకి ఆయన చెప్పారు కదా, ఆయన సెక్యూరిటీ గార్డ్గా ఇక్కడ వర్క్ చేస్తారు. బట్ ఆయన ఏజ్ 42 అంట. అండ్ తను చదువుకునేది BA అంట. తను టీచర్ జాబ్ సంథింగ్ ఏదో చేసేవారు అని చెప్పి చెప్తున్నారు. ఎక్స్ప్లెయిన్ అయితే చాలా బాగా చేశారు ప్రతి ఒక్కటి కూడా. సో ఇది కుతుబ్ మినార్ ఎంట్రన్స్ గేట్ అంట. ఒకప్పుడు అందరినీ కూడా ఎంటర్ చేసేవారంట దీనిలోకి. సంథింగ్ ఎంతో 3,000 సంథింగ్ ఎంతో స్టెప్స్ ఉంటాయి, ఇలా రౌండ్గా ఉంటాయి అని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పారు. సో అందరినీ ఎంటర్ చేసేవారంట. అంటే ఎప్పుడో సమ్ ఇయర్స్ బ్యాక్, చాలా ఇయర్స్ బ్యాక్ చాలామంది వస్తూ ఉండేవారు. ఇప్పట్లానే అప్పుడు కూడా చాలామంది వచ్చేవారంట. సో ఇలా రావడం వల్ల అంటే తొక్కుకొని వెళ్ళిపోతుంటారు కదా, సో అలా తొక్కుకొని వెళ్ళిపోవడం వల్ల 30 మంది వరకు చిన్నపిల్లలు చనిపోయారంట దీంట్లో. సో అందుకని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఇది మొత్తానికి క్లోజ్ చేసి ఎవరిని కూడా లోపలికి ఎంటర్ చేయడం లేదంట. ఓన్లీ ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ సంథింగ్ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వస్తేనే వాళ్ళ కోసం మాత్రమే ఇది ఓపెన్ చేసి ఉంచుతారంట. మిగతా ఎవరి కోసం కూడా ఓపెన్ చెయ్యరు, ఎవరిని పైకి పంపించారు. ఇంకా అంతమంది చనిపోయిన తర్వాత ఎవరైనా ఇంకా క్లోజ్ చేసి ఉంచడమే చాలా మంచిదని నేను కూడా అనుకుంటున్నాను. సో ఇక్కడితో మా కుతుబ్ మినార్ టూర్ అయిపోయింది. ఎంట్రన్స్ అది, ఎగ్జిట్ ఇది. సో ఇప్పుడుతో అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మేము ఎంత త్వరగా వెళ్తే మిగతావన్నీ మేము కవర్ చేయగలం. ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఎప్పుడో వచ్చాం కదా. సో డ్రైవర్ కూడా కాల్ చేస్తూ ఉన్నారు. చలో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది చూపిస్తాం. చలో. సో కుతుబ్ మినార్ నుంచి చాలా ట్రాఫిక్ ఉంది. ఇంత ట్రాఫిక్ ఉందని చెప్పలేము, అంత ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్లోని ఇంత దూరం వచ్చి లోటస్ టెంపుల్ చూడడానికనే వచ్చాము. అగో లోటస్ టెంపుల్. ఎంట్రీ కూడా లేదు, మొత్తం క్లోజ్ చేశారు. లైటింగ్ కూడా లేదు. అట్లీస్ట్ లైటింగ్ ఉంటే ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం. సో లోటస్ టెంపుల్ నుంచి డైరెక్ట్గా ఇంకొక దగ్గరికి వెళ్తారని చెప్పాను కదా, అది ఎక్కడికో కాదండి, ఇండియా గేట్కి. సో ఎప్పటి నుంచో నాకు ఇండియా గేట్ చూడాలని చాలా కోరిక. కానీ ఎలా అయినా ఖచ్చితంగా చూడాలి అని చెప్పి అనుకున్నాం. బట్ ఈ విధంగా ఇలా నా కోరిక తీరిపోయింది. కంగ్రాచులేషన్స్. సో అంతవరకు వెళ్దామని చెప్పి ముందు ప్లాన్ ఉండేది. బట్ అంతవరకు వెళ్ళకూడదంట, ఎందుకంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఎవరిని అంతవరకు రానివ్వడం లేదు. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో ఎవరిని అంతవరకు రానివ్వడం లేదు. ఆల్రెడీ మీరు చూసారు ఇండియా గేట్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అక్కడి నుంచి మేము రాష్ట్రపతి భవన్ దగ్గరికి వచ్చాము. చాలా మధ్యలో చూసాం కానీ చాలా దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ కూడా లోపల వరకు ఎలా లేదంట. సో అక్కడ నుంచి చాలా ట్రాఫిక్లో జర్నీ చేస్తూ సో లాస్ట్గా రెడ్ ఫోర్ట్కి వచ్చాం. ఒకసారి మీరు కూడా క్లిక్ వేసేయండి.